మంత్రి గారు తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేదా మంత్రి గారు కానీ తప్పించుకునే కార్యక్రమం. ఖరీఫ్ లో సర్దార్ కాటన్ గారు చలవ వల్ల మాకు ఇబ్బంది ఉండదు, కానీ కాలువల నిర్వహణ లోపం వల్ల ఈ రకమైన పరిస్థితి దాపురించింది. ఒక పైపు కొత్తపేట నియోజకవర్గంలోనేమో ఉన్నటువంటి నీళ్ళన్నీ మునిగిపోవడం, ఈ రకంగా సుమారు 4000 ఎకరం మునిగిపోయింది. రైతులకు ఎవరు సమాధానం చెప్తారు? ఇక్కడ ఈ పరిస్థితి ఉంటే అమలాపురంలోనేమో అక్కడ ఉన్నటువంటి చివరి భూములు నీరందే కార్యక్రమం, భూములు నెరలగీసినాయి. దీనికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే 2,90,00,000 పెట్టి సైఫన్లు కట్టారు, అవినీతి సైఫన్లు కట్టారు. అవినీతి సైఫన్లు కడితే నీళ్లు ఉండకూడదు. ఆ అవినీతి సైఫన్లు కనుక వాటిలో నీరు కూడా వచ్చిందులో కూర్చుంటుంది. అంచేత బిల్లులు చేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి గారికి ఉన్నటువంటి కాలువ నిర్వహణ మీద లేదు. అంచేత ఇక్కడ ఉన్నటువంటి పంటలో ఉన్నటువంటి రైతులందరూ ఇవాళ దేవస్థానం భూములు పాపం తీసుకుని 35,000 కౌలు కొప్పుకుని పండించే కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కౌలు కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇక్కడ 2-3 సార్లు నారుమళ్ళు వేసుకుని మొత్తం నష్టపోయే పరిస్థితి ఇక్కడ ఉంది. పోనీ మేము అడుగుతున్నామని చెప్పి ఇప్పటికి 1 వారం రోజులు 10 రోజులు అయింది. కనీసం చర్యలు తీసుకున్న పాపను పోలా, ఏం చేయాలన్న ఆలోచన కూడా చేయట్లా. అంచేత ఈ విషయాలన్నీ కూడా కేవలం కాలువ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మరి రైతులను మట్టి కొట్టి ఇవాళ రైతుల్ని దగా చేయడం వల్ల, కాలువ నిర్వహణ వేసవి కాలంలో ఈ కూటమి ప్రభుత్వం కాలువ నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్ల కేవలం 1-2 నెలల్లో మే నెలలో చేయాల్సిన పనులు చేయకుండా అవినీతి చేసిన మూలంగా ఇవాళ పైన రైతులకేమో పంట మునిగిపోయి ఏడుస్తున్నారు, కింద ఉన్న రైతులేమో నీరందుకు ఏడుస్తున్నారు. పాపం ఎవరిదంటే ఈ కూటమి ప్రభుత్వం. ఎప్పుడు ఈ 40 సాక్షాత్ మంత్రివర్యులు ఒప్పుకున్నారు. ఏమని? ఇక్కడ ఉన్నటువంటి 40,000 ఎకరాలు నీరు ఇవ్వలేకపోయాం, కాలంలో మట్టి ఉండిపోయింది, ఆర్మీ వాళ్ళు వేస్తే తీయలేకపోయామని. మరి తీయలేకపోతే మీ శాఖలో మీరేం చేస్తున్నారు? మీ శాఖలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? జిల్లాలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? మీరు చేసిన పాపానికి ఇవాళ రైతులు నష్టపోవాలని అడుగుతున్నాం.